నమస్కారం అండి సార్. మీ మీ గురించి ఒక స్పెషల్ బయట తీసుకుందామనే వచ్చిన. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఈ జెండా మందిరం రోజు, ఓకే, ఆ రోజు అక్కడ మీరు ఆ బ్రీఫింగ్ చూసి నేను అది కొంచెం ఈ నేటి యువతకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మీ దగ్గర ఒకసారి డెప్త్ గా తీసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చాను సార్. ఓకే సార్, మీరు దాని గురించి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు రాజా నరసింహారావు అండి. నేను 1978 నుంచి 1993 వరకు ఒక 15 ఏళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను. బోర్డర్లో అంటే పాకిస్తాన్ బోర్డర్లో మన పంజాబ్, రాజస్థాను, కాశ్మీరు ఆ ప్లేసుల్లో చాలా చోట్ల చేశాను. ఒక 15 ఏళ్ళ తర్వాత నేను ఏం చేశానంటే బయటకు వచ్చేసిన తర్వాత మాకు చాలా మాకు ఈ చిన్నప్పుడు నేర్పిన దానికంటే ఎయిర్ ఫోర్స్లో నేను నేర్చుకుంది. తర్వాత ఏం చేశానంటే పిల్లలు సెటిల్ అవ్వాలని చెప్పి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏజీఎస్ ఆఫీస్లో ఒక 26 ఇయర్స్ సర్వీస్ చేశాను. 26 చేసి మొన్నే 2020లో రిటైర్ అయిపోయా. సో నేనేమనుకున్నది ఏంటంటే సరే ఇంతకాలం నా సర్వీస్ చేశాను, నా గురించి దేశానికి చేశాను, సమాజానికి కొద్దిగా ఏదైనా చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు అడిగి చీఫ్ గెస్ట్గా రమ్మన్నప్పుడు ఆ రోజు వాళ్ళకి యూత్కి చెప్పానమాట. సో లేటెస్ట్గా ఏమైందంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది మన యూత్కి. ఆ టైంలో మా టైంలో అయితే 15 ఇయర్స్ చేయాలన్నమాట. ఇప్పుడు 4 ఏళ్ళు కనుక ఎయిర్ ఫోర్స్లో కానీ నేవీలో కానీ ఆర్మీలో కానీ మీరు పనిచేస్తే దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ మాట. అంటే విద్యార్హత ఎంత ఉండాలి సార్? విద్యార్హత మీకు 8వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వాళ్ళకు ఉంది, 10వ క్లాస్ వాళ్ళకు ఉంది, 12 ఇంటర్మీడియట్ 12th పాస్ అయిన వాళ్ళకు ఉంది, డిగ్రీ వాళ్ళకి కూడా ఉంది. సో డిఫరెంట్ పీపుల్కి ఉందన్నమాట. సో అగ్నివీర్ అనేది అగ్నివీర్ అంటారు. ఇది దాన్ని రీసెంట్గా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. మన అదృష్టవశాత్తు 46,000 పోస్టులు అంటే 46,000 పోస్టులు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఈ నెలలోనే. యాక్చువల్లీ ఇది ప్రాసెస్ ఒక 6-7 నెలలు తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకుంటే ఈ నెల చేసుకుంటే నెక్స్ట్ మంత్ ఎండ్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఫిజికల్ టెస్ట్ రకరకాల టెస్టులు ఉంటాయి. ఆ టెస్టుల తర్వాత బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దే విల్ గెట్ అపాయింట్మెంట్ ఇస్తారు. ఒక 4 ఏళ్ళు సర్వీస్ చేయవలసి ఉంటుంది. ఓకే. ఈ 4 ఏళ్లలో ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా వీళ్ళకి ఏదన్నా అమౌంట్ సాలరీ రూపాయలు ఏమన్నా ఇస్తారు? డెఫినెట్గా అండి. వాళ్ళకు ఒక 6 నెలలు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారండి. తర్వాత ప్రతి నెలకి 30,000 నుంచి 40,000 వరకు అంటే 30,000 to 40,000 రూపీస్ శాలరీ ఇస్తారు. ప్లస్ ఫ్రీ ఫుడ్, అకామిడేషను, ఇంకా ఎడ్యుకేషన్, ఇంకెవ్రీథింగ్ ఇది వెలిగిమాట. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దే గెట్ ఎక్స్పోజర్ టు ద సొసైటీ. ఇప్పుడు మనం ఇక్కడ కాలనీలో ఇక్కడ ఉన్నామని కాకుండా ఎప్పుడైతే మన కంట్రీలో అన్ని ప్లేస్ వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు మనకి వచ్చే నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మనం కెనాట్ కౌంట్ విత్ మనీ మాట. సో నెలకి 30,000 నుంచి 40,000 వరకు వాళ్ళ క్యాడర్ బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ యొక్క పోస్ట్ బట్టి ఇస్తారు. ఇచ్చిన తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఏం చేస్తారంటే ఇందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 4 ఏళ్ళ తర్వాత ఓ 25% పీపుల్ని పర్మనెంట్గా చేసుకుంటారు అనమాట. అని మీరు కావాలంటే ఉండొచ్చు, లేకపోతే బయటకు వచ్చేయచ్చు. లేదు సార్ నేను టఫ్గా చేయలేను, నాకు 4 ఏళ్ళు చాలు అంటే సరే బాబు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఒక 11 లక్షలు గవర్నమెంట్ నువ్వు ఇంతకాలం సర్వీస్ చేసినందుకు ప్రతి నెల జీతంతో పాటు 11 లక్షలు శాలరీ ఒక ఫండ్ కింద ఇస్తుంది అన్నమాట. ఆ 11 లక్షలు తీసుకుని వీళ్ళు బయటకు వచ్చి కావాలంటే బిజినెస్ చేసుకోవచ్చు. లేదు అంటే దేర్ ఆర్ 100 ఆర్గనైజేషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు బ్రీఫ్గా మీకు డిస్క్రిప్షన్లో పెడతారు, సార్ పెడతారు, నేను షేర్ చేస్తాను. ఆ గవర్నమెంట్ జాబుల్లో వీళ్ళకి రిజర్వేషన్ వస్తుంది. అంతేకాకుండా ఈ 4 నెలల ట్రైనింగ్ వల్ల బయట ప్రైవేట్ కంపెనీకి వచ్చినప్పుడు వీడు ఆల్రెడీ ట్రైన్డ్ అయ్యాడు, చాలా డిసిప్లిన్ పర్సన్, వెరీ గుడ్ పర్సన్ అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని రిజర్వేషన్ ఇస్తారు. మీకు కావాలనుకుంటే మీ సాఫ్ట్వేర్లో ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అవ్వచ్చు. సో నేను ఎక్కువ డెఫినెట్గా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే చదివేసుకుంటాను, ఇప్పుడు నేను సదా కాలేజీకి వెళ్ళాలి, ఆ మోటార్ సైకిల్ మీద తిరగాలి, అమ్మాయిలతో చేయాలి, ఫేస్బుక్ సినిమాలు అంటారు. కానీ నేను అనేది ఏంటంటే 4 ఏళ్ళు మీది కాదనుకుని మీ యొక్క యవ్వనాన్ని దేశానికి త్యాగం చేయండి. దానివల్ల మీకు అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, డిసిప్లిన్ పెరుగుతుంది, తర్వాత మీకు డబ్బులు కూడా వస్తాయి, రెస్పెక్ట్ కూడా వస్తుంది, తర్వాత మనం దేశానికి సేవ చేసామనే తృప్తి కూడా వస్తుంది. ఊరికే ఇప్పుడు బయట కొందరు తిరుగుతూ ఉంటారు అట్లా, అంటే ఇప్పుడు రోడ్డు మీద కామన్ గా చూస్తుంటాం కదా, అలా తిరగకుండా ఇందులో ఒక 4 years దీనికి ఖర్చు పెడితే అంటే మన
మన జీవితం ఒక 4 years అక్కడ మనది కాదనుకుంటే ఎస్ ఎస్ డిసిప్లిన్ పెరుగుతుంది, ఒక బాధ్యతంగా తయారవుతారు, ఖచ్చితంగా జాబ్ అనేది ఈజీగా వస్తుంది. సరే బయట కూడా వస్తుంది, అక్కడ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. 25% అంటున్నారు. ఓకే, వాళ్ళు తీసుకుంటారు, కంటిన్యూ చేస్తారు. ఒక అంటే మీరు మెరిట్ బట్టి ఏదో లైట్ గా తీసుకో, లేదు సార్ నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి, నా బాధ్యతలు ఉన్నాయి, ఇవే ఉన్నాయి అనుకుంటే మీరు రావాలనుకుంటే, ఎందుకంటే ఇది మన సాధారణంగా మన పోస్టింగ్లన్నీ కూడా పంజాబ్ బోర్డరు, రాజస్థాన్ బోర్డర్, ఎక్కడైతే మన బోర్డర్స్ ఉన్నాయో, మన ఇండియా బోర్డర్స్ ఉన్నాయో ఆ బోర్డర్లో పనిచేయవలసి వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు ఏది అవ్వాలి, ఇక్కడైనా అవ్వచ్చు, అక్కడే అవ్వచ్చు, కానీ మనం దాని గురించి ఏదో భయపడి చేయట్లేదు. మనం కాకపోతే ఎవరో ఒకరు వెళ్తున్నారు, అది మనం ఎందుకు వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం. అంటే ప్రతి ఈ యువత వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎక్కడ సంప్రదించారు సార్ ఇప్పుడు హైదరాబాద్? ఇప్పుడు దీనికి ఏంటంటే ఇందులో రికమెండేషన్ లేవండి, ఎవరికి బ్రైబ్ చేయక్కలేదు, ఎవరు పైరవి చేయక్కలేదు. మీకు సెంట్రల్ గవర్నమెంట్ గూగుల్లో మీకు మేము లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెబ్సైట్లో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. అందులో మీరు ఏం చేయొచ్చు అంటే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటారు అనమాట. అందులో ఒక కండిషన్స్ ఉంటాయి, మీకు ఏ జాబ్కి మీరు కండిషను ఏ పలానా ఇలా ఉంటాయి, ఫిజికల్గా అవి ఉంటాయి, క్వాలిఫికేషన్ ఉంటుంది, ఏజ్ లిమిట్ ఉంటుంది. దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫిలప్ చేసి ఆన్లైన్లో అప్లై చేస్తారు. మీకు ఈవెన్ పోస్టల్ ఛార్జీలు కూడా లేవు, మీకు ఆన్లైన్లో మీ క్వాలిఫికేషన్ కంప్లీట్లీ ఫ్రీ. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఏదో ప్రైవేట్ కంపెనీలో కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో మీరు ఫ్రీగా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుని మీ అప్లికేషన్ చేసుకుంటే, మీరు కనుక క్వాలిఫై అయితే మొత్తం మీరు చూసుకోవాలన్నమాట. అది దేనికి లిమిట్ ఏది ఉంది అని చూస్తారన్నమాట. మీరు ప్రతి వాడికి అన్ని మంచి జాబులే కాదు, రకరకాల జాబులు ఉంటాయి అందులో. ఇప్పుడు సపోజ్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే A to Z రకరకాల జాబులు కేటగిరీస్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో దానికి ఏంటంటే మీరు క్లరికల్ సైడ్ కావాలా, టెక్నికల్ సైడ్ కావాలా, బ్యాక్గ్రౌండ్ కావాలా, మేనేజ్మెంట్ కావాలా, మీ యొక్క క్వాలిఫికేషన్ మీ స్కిల్ బట్టి వాళ్ళు చూస్తారన్నమాట. నా ఉద్దేశంలో అంటే ఏదో ఒక జాబ్లో మీరు జాయిన్ అయిపోండి. అక్కడ మీరు పర్మనెంట్గా చేయక్కర్లే కదా, 4 ఏళ్ళే కదా, ఏ జాబ్ వచ్చినా సరే మీరు మీ కెపాసిటీ ఆలోచించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక స్కూటర్ ఉందనుకోండి 3 వెళ్తారు, ఆటోలో ఉందనుకోండి 5 వెళ్తారు, బస్సులో అయితే ఒక 40 మంది వెళ్ళచ్చు, ట్రైన్లో అయితే వెళ్ళచ్చు. అలాగే మీ మైండ్ కెపాసిటీ ఎంత ఉందో దాని ప్రకారం మీకు జాబ్ వస్తుందన్నమాట. అది మీరు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పెట్టే టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత 2 నెలల తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. డైరెక్ట్ అక్కడ టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లో చేసిన, ఎందుకంటే ప్రతి వాడికి జాబ్ కావాలి కదా, వాళ్ళు లైట్గా వచ్చేస్తారు. సో అందులో మెరిట్ వాళ్ళని తీసుకుంటారు అనమాట వాళ్ళు. సో ఈ మెరిట్ వాళ్ళని తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ రకరకాలు ఉంటాయి. అవన్నీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఎన్సీసీలో వాటిలో చేశారో వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటుంది. లేకపోతే మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తారు. దాని మెయిన్ మీరు మెరిట్లో రావడానికి ట్రై చేయాలన్నమాట. ఇప్పుడు అందులో ఆన్లైన్ లో టెస్ట్ తర్వాత ఫిజికల్ గా అంటే ఇప్పుడు హైదరాబాద్ కా లేకపోతే ఎక్కడికి? ఇక్కడ లోకల్ గానే ఉంటాయి. అక్కడ వాళ్ళు చెప్తారు పలానా చోట రమ్మంటారు. ఇక్కడ మనకి ఆర్మీ రిక్రూట్మెంట్ సెంటర్ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, ఇది ఉంది. వాళ్ళు మొత్తం ప్రాసెస్ అంతా కూడా అందులో ఉంటుంది. వీడియో చూసే వాళ్ళు ఎక్కడెక్కడ నుండి చూస్తుంటారు కదా. అవునండి. ఇప్పుడు ఫిజికల్ గా అంటే ఇప్పుడు ఎక్కడ అనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి హైదరాబాద్ లేకపోతే లేదు అంటే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏ విలేజ్ లో ఉన్నా, నల్గొండలో ఉన్నా, లేకపోతే శ్రీకాకుళంలో ఉన్నా, ఎక్కడున్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క ఎలిజిబిలిటీస్ బట్టి మీరు నేను దేనికి సూట్ అవుతాను, ఏ జాబ్ ఉంటుందని చెప్పి మీరు అప్లై చేయండి. అలాగే ఆర్మీకి అప్లై చేయండి, నేవీకి దాంట్లో అప్లై చేయండి. తర్వాత ఎయిర్ ఫోర్స్ ఉందంటే ఎయిర్ ఫోర్స్ దాన్ని కూడా చేయొచ్చు, మూడింటికి చేయొచ్చు. మూడింటికి వేరు టెస్టులు ఉంటాయి. సో మీరు ఎక్కడ సెలెక్ట్ అయినా, ఇప్పుడు సార్ ఇందులో అప్లై చేశాను అందులో చేయకూడదని లేదు, 3 డిపార్ట్మెంట్లో ఉంటుంది. మీ అదృష్టం బట్టి, మీ మెరిట్ బట్టి, మీకు వచ్చే మార్కులు బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు పిలుస్తారు. మొత్తం అవన్నీ వాళ్ళు క్లియర్గా పలానా రోజు రావాలి, పలానా సర్టిఫికేట్తో రావాలి అన్నీ చెప్తారు. దాని ప్రకారం మీరు వెళ్తారు అనమాట. అయితే ఇందులో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా 3 కేటగిరీలు అని చెప్పారు కదా, 3 కేటగిరీలో ఒకేసారి అప్లై చేయొచ్చా లేకపోతే ఒకటి చేస్తే 3? ఏం లేదు, దేనికది డిపార్ట్మెంట్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అన్నమాట. పోస్ట్ అంటే అగ్నివీర్ అంటారు అనమాట. ఒక అగ్నివీర్ అంటారు. అందులో మీరు ఆర్మీలో జాయిన్ అవ్వాలి, నాకు ఎయిర్ ఫోర్స్లో ప్రతివాడు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటారు, ఎందుకంటే విమానాలు బాగుంటాయి కదండి. ఏమో మీకు ఆపర్చునిటీ ఉంటే రావచ్చు. అలానే మీరు ఆర్మీ కూడా ట్రై చేయండి, నేవీ కూడా చేయండి, అన్నీ ఒకటే. ఎందుకంటే టెస్టింగ్ ప్రకారమే లీగల్ గానే ఉంటుంది, అన్ని లీగల్ ప్రకారం కాదు, ఏమి రికమెండేషన్ ఏం ఉండదు. ఎందుకంటే దానివల్ల మీరు మిమ్మల్ని ఎవరన్నా వచ్చి మీకు అది చేస్తా ఇది చేస్తా అంటే నమ్మకండి. మీరు ఓన్లీ మీ మెరిట్ మీద ఆధారపడండి, మీరు ప్రిపేర్ అవ్వండి. అదృష్టవశాత్తు ఏంటంటే మీకు దానివల్ల ఇప్పుడు ఏమైతే ఎలా ఉంటాయి, ఆ టెస్ట్లు ఎలా ఉంటాయి, ఇవి ఎలా ఉంటాయని సెంట్రల్ గవర్నమెంట్ డిజిటల్ లైబ్రరీని నోట్ పెట్టింది. దాని డీటెయిల్స్ కూడా మేము ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీకు కావాల్సిన లాస్ట్ 10 ఏళ్ళ టెస్ట్ ఎలా చేయి, ఆ ప్రిపరేషన్ అంతా కూడా మీకు అందులో దొరుకుతాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్.
Okay. డబ్బులు ఖర్చు Completely free. పెట్టకలేదు. దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందన్నమాట. ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఏంటంటే డిజిటల్ లైబ్రరీని ఒకటి తయారు చేసింది. సపోజ్ నాకు పలానా జాబ్ కావాలి, ఈ జాబ్లో ఎలా ఉంటాయి అంటే క్వశ్చన్లు ఎలా ఉంటాయి, మెటీరియల్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా ఫ్రీగా వస్తాయి. Okay. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో మీరు మీ ప్రైవేట్గా చిన్న చిన్న ఆన్లైన్లో చాలా ఉన్నాయి, యూట్యూబ్లో వాటిలో ఉంటాయి, మీ ఇష్టం, మీరు ప్రిపేర్ అవ్వచ్చు. లేదు సార్ నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేదన్నారు అనుకోండి, మీరు ఆన్లైన్లో ఈ టెస్టులు మన డిజిటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందన్నమాట, IIT వాళ్ళు తయారు చేశారు. ఈ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒక 10 టెస్టులు రాశారనుకోండి, డెఫినెట్గా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, నేను ఎక్కడున్నాను, ఎంతవరకు రావచ్చు, ఇప్పుడు ఓకే ఇంకొన్ని మార్కులు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఏమేమి టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ క్లియర్గా ఉంటాయి. సో ఈ 2 నెలలు ప్రిపేర్ అవ్వండి. అయిన తర్వాత ఎగ్జామ్ రాయండి. మీ అదృష్టం ఉంటే మీకు జాబ్ రావచ్చు, రాకపోయినా మీరు చదువుకుని చదువు ఎక్కడికి పోదు. రేపు పొద్దున వేరే జాబ్ కూడా ఇదే నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏంటంటే మీరు డిగ్రీ చేసిన తర్వాత నేను జాబ్ చేస్తానంటే అప్పుడు చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తారంటే నేను డిగ్రీ చదువుతాను, ఇది చదువుతాను, కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తానంటారు. సో మీకు ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు బయట చాలా వరకు కన్సల్టెన్సీలు ఉంటాయి కదా సార్, మరి వాటిని నమ్మొచ్చు అంటారా, డైరెక్ట్ ఇట్లా చేస్తేనే బెటర్ అంటారా? కావాలి, అది మీ ఇష్టం అండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ఫ్రీగా చేయరు. మేము జాబ్ ఇప్పిస్తాం 100% గ్యారంటీ అని ఇట్లాంటివి అవన్నీ కాదండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. ఇందులో డైరెక్టే మీకు కావాలంటే ఫ్రీగా గైడెన్స్ అయితే నేను ఇస్తాను. ఓకే, ఎవరు ఇచ్చినా సరే మీరు చదవాలండి. ఓకే, మెటీరియల్ ఎవడు ఇస్తాడు, వాడు కూడా ఎవరు కన్సల్టెన్సీ ఇచ్చాడు అనుకోండి, మీరు చదివితే మీరు కష్టపడితే మీకు వస్తుంది, అంతే తప్ప వాడు మీ బదులు చదవడు. మీరే రావాలి. ప్లస్ మీరు చదివింది ఎక్కడికి నష్టం పోదు. ఈ జాబ్ కాకపోయినా ఇంకో జాబ్ కానీ మీ నాలెడ్జ్ ఎక్కడికి పోదు. సో నా ఉద్దేశం ఏంటంటే ఒక టార్గెట్ ఉందనుకోండి. ఇప్పుడు ఎప్పుడో ఎగ్జామ్స్ ఉన్నాయి, మనం ఏం చేస్తాం, లాస్ట్ 2 months చదువుతాం. 3 ఏళ్ళు డిగ్రీ అయిపోయింది. డిగ్రీ తర్వాత ఏం చేసేవారు అంటే ఏం లేదు, ఇంటర్మీడియట్లో ఏం చదివారంటే ఏం గుర్తుండదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 2 నెలలు చదివితే నాకు జాబ్ వస్తుందని ఉద్దేశం ఉన్నప్పుడు మీరు సిన్సియర్గా చదువుతారు. దానివల్ల మీ నాలెడ్జ్ వస్తుంది. ఈ జాబ్ కాకపోయినా ఏ జాబ్ అయినా వస్తుంది. కానీ నాకు ఈ జాబే రావాలని నా ఉద్దేశం. ఎందుకంటే చేస్తే 4 సంవత్సరాలు చేస్తే నెలకి 30 నుంచి 40 వేలు వస్తుందండి. ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కడ వస్తాయండి? ప్లస్ 4 ఏళ్ళ తర్వాత 11 లక్షలు ఇస్తుంది. ఇవన్నీ కూడా కొన్ని మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్లస్ ఈ 4 ఏళ్ళలో మీరు కాలేజీలో చేసి ఇది పెద్ద ఉండదు. ఒకవేళ నిజంగా మీకు టాలెంట్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి ఇదే ఉంటే మీరు ప్రైవేట్గా కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఓరు బాబు నువ్వు పెద్ద చదువు నేను చదివిస్తూ ఉంటారు. ఓకే, కానీ కొంతమందికి వాళ్ళకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. తమ్ముళ్ళని చదువుల్ని అందరిని చదివించాలి, ఫాదరు అండ్రు, అలాంటి వాళ్ళకి ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. అంతే, నిజంగా అది కూడా మనకి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎప్పుడు రాదు ఇది, అది మాట. చూసారు కదా, ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళు నిరుద్యోగులు చాలా వరకు ఉండుంటారు మన దగ్గర, ఉన్నారు కూడా. ఎందుకంటే వాళ్ళు టైం అనేది వృధా చేయకుండా ఒక 4 years అట్లీస్ట్ జస్ట్ 4 years మనది కాదనుకుంటే అక్కడ మీకు సాలరీస్ అంటే వేస్ట్ ఏం అవ్వదు. ఇది తర్వాతనైనా ఫ్యూచర్ లో వేరే జాబ్ కైనా చేసుకోవచ్చు, లేదంటే కంటిన్యూ అలా 25% అని సార్ అంటున్నారు కదా, ఆ పర్సంటేజ్ లో ఒకవేళ మీరు ఉంటే కనుక మిమ్మల్ని అక్కడ తీసుకుంటారు. లేదంటే మీకు బయటనైనా జాబ్ దొరికే అవకాశం ఉంటది. టైం అనేది వేస్ట్ అవ్వదు, ప్లస్ అందులో మీకు సాలరీ కూడా ఇస్తుండ్రు. అక్కడ వద్దనుకుంటే కనుక మళ్ళీ అందులో నేను ఉండను అంటే చేసిన తర్వాత ఆఫ్టర్ 4 years చేసిన తర్వాత నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, నాకు బాధ్యతలు అవి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కనుక అంటే కనుక మీకు 11 లక్షలు సార్, 11 లక్షలు మళ్ళీ మీకు ఇస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు సేవ చేసినందుకు వాళ్ళు ఫండ్ తయారు చేసి ఇస్తారనమాట. దాన్ని మీరు రీసెటిల్మెంట్ అంటే ఇప్పుడు నేను మా గ్రాండ్ ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్ అండి దేశం, ఆ తర్వాత మా ఫాదర్ కూడా ఫ్రీడమ్ ఫైటరే. ఆయన క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నారు, జైల్లోకి వెళ్ళారు, ఆయన వచ్చారు. సో నేను మా చిన్నప్పుడు మా ఫాదర్ని అడిగాను, డాడీ ఏం చేశారు, ఈయన ఏం చేయాలి ఎలా అంటే, మేమైతే చేసాము, నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే రక్షణ దళంలో జాయిన్ అవ్వు, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీలో జాయిన్ అవ్వు, జాయిన్ అయితే నీకు ఒక ఆపర్చునిటీ, దేశాలు సేవ చేశానని తృప్తి కలుగుతుంది అన్నారు. అదృష్టవశాత్తు నాకు ఎయిర్ ఫోర్స్లో జాబ్ వచ్చింది. నేను మా 15 ఏళ్ళు నా చిన్నతనంలో మా నాన్నగారు మా స్కూల్స్ నేర్పినవంటే ఈ 15 ఏళ్ళు ఎయిర్ ఫోర్స్లో చేసినప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి ఎయిర్ ఫోర్సే ముఖ్య కారణం అన్నమాట. సో ఎయిర్ ఫోర్స్ వల్ల నేను ఇప్పుడు తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత మాకు రీసెటిల్ అవ్వడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నాకు ఇన్కమ్ ట్యాక్స్లోనూ వచ్చింది, తర్వాత రైల్వేస్లో వచ్చింది, LICలో వచ్చింది, బ్యాంక్లో వచ్చింది,
తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఏజీ ఆఫీస్లో కూడా వచ్చింది. సో ఇంకా ఏజీ ఆఫీస్ అయితే బాగుంటుంది, ట్రాన్స్ఫర్స్ ఉండవు అని చెప్పి ఏజీ ఆఫీస్లో 1994లో జాయిన్ అయ్యాను. 2020లో రిటైర్ అయ్యాను. సో 26 ఏళ్ళు అక్కడ కూడా సర్వీస్ చేశాను. అది కూడా ఎయిర్ ఫోర్స్కే, ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ నేర్పిన దానివల్లే ఆ మెరిట్లోనే నేను వచ్చాను తప్ప మళ్ళీ ఎయిర్ ఫోర్స్ నాకేం రిజర్వేషన్ ఇవ్వలేదు, కానీ నేర్పింది మాట నాకు జీవితం అంటే ఎలా చేయాలి, ఏం చేయాలని. సో రిటైర్ అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే ఈ కరోనా టైంలో నేను రిటైర్ అయ్యాను అనమాట. సో మామూలుగా నేను గవర్నమెంట్ స్కూల్స్లో వాటిలో ఫ్రీగా టీచ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నేను నేర్చుకుంది ఎలా చేయాలని చెప్పి. రిటైర్మెంట్ తర్వాత ఫుల్ టైం ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే ఒక 150 వీడియోలు వేదిక్ మ్యాథ్స్ మీద, అంటే చాలా మందికి ఏంటంటే మ్యాథ్స్ అంటే చాలా భయం అన్నమాట. మ్యాథ్స్ అనేది లైఫ్ లాంగ్ ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఇంగ్లీషు, హిందీ ఇవన్నీ కన్నా, సోషల్ కన్నా మ్యాథ్స్ అనేది ప్రతి ఈవెన్ బిజినెస్ మ్యాన్ అయినా సరే వాడు షాప్లో ఉన్నాడంటే ఇన్ని ఎంత తీసుకోవాలి డబ్బులు అంటాడు. ఈవెన్ కూరగాయలు అమ్మేవాడు కూడా పావు కేజీ ఇంత అంటే డబ్బులు ఇంత అని చెప్పాలి. సో లెక్కలు అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో లెక్కల మీద చాలా మంది భయం ఉంటుందన్నమాట. కానీ లెక్కలు ఉంటే మన లాజిక్ తెలిస్తే మన మైండ్కి షార్పింగ్గా ఉంటుందన్నమాట. సో నేను 150 వీడియోలు తయారు చేసి, అంటే కరోనా టైంలో బయటకు వెళ్ళాను కాబట్టి మ్యాథ్స్ మీద భయం పోగొట్టడానికి నేను పెట్టాను అనమాట. సో అది కూడా నేను చేశాను. సో అది ఆ విధంగా అలాంటివి ఉన్నాయి, వీడియోస్ ఉంటాయి, అవి కూడా మీరు చూసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డిజిటల్ లైబ్రరీలో మేము ఏదైతే లింక్ క్రియేట్ చేస్తామో ఆ లింక్ పెడతాము. దాంట్లో మీరు పైసా కట్టక్కర్లేదు. గవర్నమెంట్ మీకు అన్ని మెటీరియల్ అంతా ఇస్తుంది. మీకు మెటీరియల్ ఇస్తుంది, ఉద్యోగం ఇస్తున్నట్టుంది, ఇది ఉంటుంది. మీరు కొద్దిగా కష్టపడాలి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ తాతగారు వచ్చి మీకు కష్టపడకుండా ఉండడం కోసం మీకు బంగారం పెట్టారు, లేకపోతే ఒక ఎఫ్డి పెట్టారు, అది ఎక్కడో పెట్టారన్నమాట. లాకర్ ఎక్కడ ఉంది చాలా మీకు తెలియదు. మీరేమంటారంటే సార్ లాకర్ ఎత్తుకోవడం టైం లేదు, నేను బయటికి వెళ్ళి అప్పు తీసుకుంటానంటారు. ఎలా ఉంటుంది? మీ లాకర్ కొద్దిగా 2 రోజులు స్పేర్ చేసి అక్కడ ఎక్కడుంది ఎఫ్డి రిసీట్ అంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీకు ఆపర్చునిటీ ఇస్తుంది, 40 రెడీమేడ్ పెడుతుంది. మీరు కొద్దిగా కష్టపడాలి అంతే సార్. ప్రతి వాళ్ళకి జాబ్ కావాలి, కానీ కష్టపడకూడదండి. ఎంత కష్టపడితే అంత మంచి జాబ్ వస్తుంది, మీరు గుర్తుంచుకోండి. వెరీ సింపుల్ గా ఏంటంటే డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్ లోనే అప్లై చేయాలి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, 1 రూపీ కాయిన్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన మెటీరియల్ మన సెంట్రల్ డిజిటల్ లైబ్రరీ, అది కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అది కూడా గవర్నమెంట్. దానికి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాము. దీన్ని చూసుకుంటే మీకు అవగాహన వస్తుంది, కొంతవరకు వస్తుంది. ఆ అవగాహన మీరు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. మీరు 2 నెలలు నా కోసం ఉండండి. ఒకవేళ ఇక్కడ మా కాలనీ వాళ్ళకి ఏదైనా మా దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఎప్పుడైనా సరే నాకు చేస్తే నేను గైడెన్స్ అయితే ఫుల్ గైడెన్స్ ఇస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందులో కూడా డబ్బులే అక్కర్లేదు నాకు, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు, నేను సమాజానికి కొద్దిగా చేయాలనుకున్నాను, సో చేస్తాను. సో నా సపోర్ట్ అయితే ఫుల్గా ఉంటుంది. కానీ నేను మీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకోండి, నేను నేర్పుతాను, చెయ్యి ఊపి కాలు ఊపు అంటే కుదరదు. మీరు నీళ్ళలోకి దిగిన తర్వాతే మీకు స్విమ్మింగ్ వస్తుంది. అదేవిధంగా మీరు చదువుకుంటేనే మీకు నాలెడ్జ్ వస్తుంది, అంతే తప్ప సార్ నాకు ఇలా చెప్పండి అలా చెప్పండి కాకుండా మీరు చదవండి. నా ఉద్దేశం ఇంకొక సజెషన్ ఏంటంటే, ఒక 10 మంది మీ దగ్గర మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా 10 మందిని గ్రూప్ కింద పెట్టుకుని మీ 10 మంది కలిసి 10 మందికి జాబ్, ఎందుకంటే ఒకరికి వస్తే రాదని లేదు, 46,000 పోస్టులు ఉన్నాయి. ఒకళ్ళకి తెలిసింది ఒకళ్ళు షేర్ చేసుకుంటే మీకు ఒక గ్రూప్గా మీకు, ఎందుకంటే ఇప్పుడు మీరు చదువుతూ ఉంటాడు, ఎవరో వాడు వస్తాడు, ఎవరో సరదా సినిమాకి వెళ్దాం అంటాడు. అందుకే ఆ 10 మందిని మీరు ఒక గ్రూప్ కింద తయారైపోండి. ఆ గ్రూప్ కింద 2 నెలలు మాది కాదనుకుని మీ పక్కన ఒక సెంటర్లో ఎక్కడ కూర్చుని, కమ్యూనిటీ హాల్లో కూర్చుని సిన్సియర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్గా యూ కెన్ గెట్ సెలెక్టెడ్. అదన్నమాట. అయితే ఇప్పుడు ఫైనల్గా మీరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఫైనల్గా మీరు వాళ్ళకు మోటివేషనల్గా ఒక స్పీచ్ ఏం చెప్తారు సార్ వాళ్ళకు? నేను ఏం చెప్తానంటే, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు ద విల్లింగ్ మైండ్ అంటమాట. మనం చేయాలనుకుంటే ఏదైనా చేయగలం అండి. చాలామంది ఏమనుకుంటారంటే, నేను తెలుగు మీడియంలో చదివాను, అక్కడికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఇంగ్లీష్ మాట్లాడాలన్నమాట. ఇంగ్లీష్ నేర్చుకున్నాము. అలాగే ఏదైనా సరే మనకు అసాధ్యం అనేది ఏది లేదండి. మీరు కావాలనుకుంటే మీరు చేయొచ్చు. ఒకవేళ రేపు పొద్దున మీరు ఐఏఎస్ అవ్వాలి, అది అవ్వాలనుకుంటే కూడా మీరు 4 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి ప్రిపేర్ అయ్యి ఈ నాలెడ్జ్తో తీసుకుని మీరు చదువుకుని ప్రైవేట్గా ఏ జాబ్ అయినా వెళ్ళచ్చు. మీరు బ్యాంకులో వెళ్ళచ్చు, సాఫ్ట్వేర్లోకి వెళ్ళచ్చు, ఇది వెళ్ళచ్చు. నా ఉద్దేశం ఏంటంటే, ఇంటర్మీడియట్ టు 17 to 21 years చాలా డేంజరస్ టీనేజ్ అంటారండి. మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. మీరు మంచి మార్గంలో వెళ్తారా, చెడు మార్గంలో వెళ్తారా అని మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది టర్నింగ్ పాయింట్ మాట. సో మీరు ఎక్కే ట్రైను, సపోజ్ మీరు శ్రీనగర్ వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కంచి ట్రైన్లో. లేదు నేను పక్కనే కాచిగూడకి వెళ్తాను, లేకపోతే వరంగల్ వెళ్తానంటే మీ ఇష్టం అది. సో నా ఉద్దేశం ఏంటంటే, మీరు మీ టార్గెట్
పెట్టుకోండి, బిల్డింగ్ పెట్టుకోండి, నేను చేయగలను అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పెట్టుకోండి. మీకు అదర్ కావాల్సిన సపోర్ట్ మనకున్నాయి. అంతేకాకుండా మీకు యూట్యూబ్లో చాలా ఉన్నాయి, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొన్ని డబ్బులు తీసుకుంటారు, కొన్ని ఏది తీసుకుంటారు, ఏమి ఉన్నాయి. ఫ్రీగా మాత్రమే దొరుకుతుంది. ఏది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఏది ఫ్రీగా రాదు మనకి. సో ఫస్ట్ మీరు మీకు జాబ్ రావాలన్నా కూడా మీరు కష్టపడాలి. ఇక్కడ ఫీజు ఏంటంటే డబ్బులు కాదు, మీ కష్టం. ఫ్రీ కాదు అంటే డబ్బులు అనుకుంటారు, డబ్బులు కాదు, అది మీ కష్టం, మీ కష్టం. సో ప్రతిదానికి ఏదో ఒకటి మీ కష్టే ఫలి అన్నారు కదా మన పెద్దలు. మీరు డెఫినెట్గా సెలెక్ట్ అవుతారు, మీరు డెఫినెట్గా అవుతాను అని కాన్ఫిడెన్స్తో ఉంటే 46,000 పోస్టులు అండి. 46,000 పోస్టులు అంటే ఈవెన్ 0.5% అయినా సరే మీరు ఉండొచ్చు కదా. ఆ 46,000 మంది వచ్చినప్పుడు నేను ఎందుకు సెలెక్ట్ అవ్వలేనని ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకోండి, డెఫినెట్గా వస్తుంది. అదే తర్వాత ఇదే ప్రిపరేషన్ రేపు పొద్దున్న మీకు ఒకవేళ ఇందులో సెలెక్ట్ అవ్వకపోయినా రైల్వేస్ వేరే చాలా జాబ్స్ ఉన్నాయి. అవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు డెఫినెట్గా మెరిట్లో మీకు నాలెడ్జ్ ఉంటుంది. సో మీ ఒకటి మాత్రం ఏంటంటే ఈ మోడల్ పేస్ మీరు వచ్చాను కాకుండా ఎలా పేపర్ ఉంటుందంటే ఓల్డ్ పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వినోద్ కాంబ్లే ఉన్నారు, లేకపోతే తెండూల్కర్ ఉన్నారు, వాళ్ళ కోచ్ ఏదో చెప్పి ఉండొచ్చు, కానీ వీళ్ళు ఎందుకు ఫేమస్ అయ్యారంటే వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. క్రికెట్ అందరూ ఆడేస్తారు. సో మన కోహ్లీ ఎలా ఆడాడు, ఎంత ఫేమస్ అయ్యాడంటే తను సిన్సియర్గా ప్రాక్టీస్ చేశాడు. అలాగే మీరు చదువుకుని మీరు సిన్సియర్గా ప్రాక్టీస్ చేయండి. ప్లస్ ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు నేను కారు నడుపుతాను, ట్రాఫిక్లో అన్నీ నడుపుతాను, కానీ భయపడితే నాకు కారు రాదు కదా. నేను ఏదైనా ఊరు వెళ్ళాను అనుకోండి, మా రిలేటివ్స్ మీ కార్ తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్తా. అదే టైంలో మా రిలేటివ్స్ ఇక్కడికి వచ్చి కార్ తీసుకోండి అంటే బాబు మేము హైదరాబాద్లో డ్రైవ్ చేయలేమంటారు, ఎందుకంటే ప్రాక్టీస్ మాట. సో అలాగే మీకు కొద్ది కాన్ఫిడెన్స్ తక్కువ ఉండొచ్చు, కానీ మీరు చేస్తే మీరు కూడా చేయొచ్చు. సో ఎలా అయితే మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నప్పుడు ఎలాగ పడ్డామో 4-5 సార్లు మీకు తక్కువ మార్కులు వచ్చినా మీరు ఏం వరీ అవ్వకండి, డెఫినెట్గా విల్ గెట్ సక్సెస్. సార్ చెప్పేది ఏంటంటే ఏది తనంత తానై మన దరికి రాదు, శోధించి సాధించాలని ఒకటి సామెత ఉంది కదా. అలాగే మీరు జస్ట్ అనుకుంటే చాలు, మీరు నేను చేయగలను అనుకుంటే చాలు. ఈ ఆపర్చునిటీ రెడీమేడ్ గా గవర్నమెంట్ అనేది రెడీ చేసి పెట్టింది. జస్ట్ మీరు దాన్ని యూజ్ ఎలా చేసుకోవాలి అనేది జస్ట్ మెటీరియల్ ఫ్రీగానే దొరుకుతున్నాయి మనకు, దాని అవకాశాలు ఫ్రీగానే దొరుకుతున్నాయి, డబ్బులు కూడా మనం కట్టట్లేదు. జస్ట్ ఇవి ఉపయోగించుకోండి అనేది సార్ ఉద్దేశం. సార్ ఇంటర్వ్యూ చేయకముందు సార్ ఆతృత ఎలా అంటే, సార్ ఆల్రెడీ సేవలు చేస్తుండ్రు చాలా వరకు, పబ్లిక్ సేవలు. ఆ సార్ మాటలో నాకు కనిపించింది ఏంటంటే ఈ సమాజానికి ఎంతో కొంత మన యూత్ కు ఏదన్నా ఒకటి మన వల్ల ఉపయోగం ఉండాలి అనేది తెలియజేయడానికి చాలా ఆతృతగా కనిపించింది సార్ దగ్గర. సరే ఇప్పుడు ఈ మెసేజ్ ని, ఈ ఇంటర్వ్యూని మీరు చూసిన తర్వాత మీరు 10 మందికి చెప్పండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే కదా, సేవ్ చేయడం కూడా మీకు ఫ్రీయే, మీరు డబ్బులు ఏం కట్టట్లేదు. ఈ తెలిసిన ఇన్ఫర్మేషన్ ని కొంతమందికి మన దేశానికి ఉపయోగపడేలా, మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి, మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి. మన వల్ల అయింది ఇంతనైనా సరే, మీ వల్ల అయింది ఇంతైనా సరే చేసిన అది ఒక గొప్ప విషయం అన్నట్టు. మీ వల్ల అయింది జస్ట్ షేర్ చేయండి, తెలియపరచండి. ఈ ఇన్ఫర్మేషన్ ని ఇంకా వేరే వాళ్ళకు తెలిసేలా చేయండి. ఇదే అంతేకాకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ లో పెడితే మేము రిప్లై ఇస్తాం. మీరు అడిగే డౌట్ మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి కామెంట్ లో చెప్పండి, ఇలా వచ్చింది, నేను ఇలా ట్రై అయ్యాను. మీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు షేర్ చేయండి. ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, నేను ఇలా సెలెక్ట్ అయ్యాను నాకేం చెప్తే మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అల్టిమేట్లీ ఇది ఏంటంటే మేము మాదేదో మా కోసం కాకుండా మన సమాజంలో ఉన్న పిల్లలకి ఉపయోగపడాలి అని చెప్పి. ఎందుకంటే చాలామంది నా దగ్గరికి వస్తారు, సార్ నాకేం జాబ్ ఇప్పించండి అంటారు. వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఏం చేస్తాం మనం? మంచి యూత్లో ఉన్నప్పుడు అయితే గవర్నమెంట్ యూత్లో ఉన్నప్పుడు కావాలన్నమాట. సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మిగతా వాళ్ళు ఒకవేళ మీకు ఓకే మా ఫాదర్ చదివిస్తారు, నేను డిగ్రీ చదువుతాను, ఇంజనీరింగ్ చదువుతాను, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా 20,000 30,000 పనిచేస్తున్నారు. సో ఇంజనీరింగ్ చదువుతా అంటే చదవండి, నో ప్రాబ్లం. కనీసం ఇంకేమైనా మీ ఇంట్లో వేరే వాళ్ళు ఎకనామికల్లీ వీక్ ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఓకే ఈ అవకాశం ఉందని చెప్పండి, వాళ్ళు ట్రై చేసుకుంటారు. వాళ్ళకి ఇచ్చింది కూడా మీకు వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే మన వల్ల ఓ 9 మంది ఉపయోగపడిన ఆ 9 ఇంకో 9 ఉపయోగపడతారని మా టాగూర్ సినిమాలో చెప్పినట్టు మీరు కూడా అందరికీ చెప్పండి. స్టాలిన్ చెప్పినట్టు మీరు ఒక సమాజానికి ఉపయోగపడితే అంతే మా ఆనందం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎట్లయిందంటే మన వల్ల ఇంకొకరికి ఉపయోగపడాలి, వాళ్ళ వల్ల ఇంకొకరు ఉపయోగపడాలి. చైన్ లింక్ అనే ఒక స్టాలిన్ సినిమా పద్ధతి లాగానే ఇది మన ఇప్పుడు ఒక స్వార్థం సంబంధించిన విషయం ఏం కాదు. ఇది
ఒక సమాజానికి సంబంధించింది, ఒక దేశానికి సంబంధించింది. మన దేశం డెవలప్ కావాలి, మన యూత్ అనేది పక్కదారి పట్టకూడదు, ఆ సమయం అనేది వృధా అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. 10 మందికి కాదు 1000 మందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ సార్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను ప్రత్యేక రీజన్ ఏంటంటే, చాలా మంది యువతకు ఉపాధి అంటే దేశానికి సేవ చేసే అవకాశం కల్పిస్తుంది. ప్లస్ వాళ్ళకు తర్వాత దాని నుండి మేము చెయ్యము తర్వాత అనుకుంటే బయట కూడా డైరెక్ట్ మీకు ఆపర్చునిటీ దొరికే అవకాశం ఉంటుంది. అంటే యువత అనేది వాళ్ళ సమయం వృధా కాదు అనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయాన్ని చాలా